5వ వచనం. కీర్తనలు గ్రంథము 14వ కీర్తన. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున అన్నాడు. బాధపడి వారు ఆలోచన మీరు తృణీకరించుదురు. చాలండి. ఎందుకనగా ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు. ఇక్కడ నీతిమంతులు అన్న పదం వాడినప్పుడు దేవుని వాక్యంలోంచి మరి ఆ తల్లిదండ్రులు నీతిమంతుల సంతానం ఉన్నాడు కదా, ఆ నీతిమంతులు ఎంత ప్రయాస పడకపోతే సంతానం దీవెన వస్తుంది. ఇది మనం బాగా తిరగాలి, మనందరం నేర్చుకోవాలి. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మనం దైవ దృష్టికి యోగ్యమైనటువంటి నీతిని కొనసాగించినప్పుడు, దేవునికి అనుకూలమైన నీతిని కొనసాగించినప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే నీతిని కొనసాగించినప్పుడు, దైవ వాక్య సంబంధమైన నీతిని కొనసాగించినప్పుడు, దేవుని ఆత్మ సంబంధమైన నీతిని కొనసాగించినప్పుడు, అప్పుడు దేవుడు మన పిల్లల పక్షాన ఉండి మన పిల్లలకి సహాయం చేస్తాడు. అప్పుడు దేవుని వాక్యంలో, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీతిమంతుల సంతాన పక్షంగా నేను ఉంటాను. క్రైస్తవం కనుక లేఖన ప్రకారము మొట్టమొదటి మనం ఆలోచిద్దాం. ప్రభా, తల్లిదండ్రులుగా మేము ఎక్కడా నీతిని కోల్పోకుండా చేస్తాం, నీతిని జరిగిస్తూ నీతిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. నేను మీకు కొన్ని సంగతులు ఆల్రెడీ చెప్పాను, చెప్పండి. నీతిని గట్టిగా పట్టుకోవాలని, నీతిని ప్రేమించాలని, నీతిని ప్రకటించాలని, అయినా లేఖన ప్రకారం నీతిని కలిగి ఉండాలని, ఇవన్నీ మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం. కనుక దాన్ని రిపీట్ నేను చేస్తే టైం సరిపోదు. కనుక ప్రైజ్ ది లార్డ్. ఇది మొట్టమొదట తల్లిదండ్రులు అన్నవారు జాగ్రత్తగా గమనించాలి. గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రుల్లో నీతి ఎక్కడైనా తప్పిందా పిల్లల దీవెని మనం చూడలేము. కనుక ముందు మనమే కారకులు అవుతాం. పిల్లలు దీవించబడాలన్నా శపించబడాలన్నా ముందు కారణం మనమే అవుతాం. చూడండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పిల్లలు చిన్నవాళ్ళైతే మనం ప్రాబ్లం కాదు. మనం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి 20 ఏళ్ళు 18 ఏళ్ళు వాళ్ళు మనం ఎంత చెప్పినా వాళ్ళు మనం అయినా కూడా మన ప్రార్థనలు మన సమస్తములు కూడా వారిని ఎత్తి పట్టుకొని తప్పకుండా ప్రార్థించి వాడు ప్రభు పాదాల దగ్గరికి బలంగా వచ్చినంత వరకు ప్రయాసపడక తప్పదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ గాడ్. రెండో విషయాన్ని నేను త్వరగా చెప్తాను. కీర్తనలో 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడిని ఇంటిని ముసలివాడిని విన్నాను, అయినను నీతిమంతి విలువబడ్డ గాని వారి సొంత భిక్షమెత్తుగా నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడువబడ్డం గాని వారి సంతానం భిక్షమెత్తుకోవడం గాని నేను చూచి ఉండలేదు. దావీదు కీర్తనది. కానీ నీతిమంతుల పిల్లల్ని దేవుడు భిక్షమెత్తుకోనివ్వడం. ఎందుకంటే నీతిమంతులు వారు ఆల్రెడీ దైవ దృష్టి యోగ్యమైన నీతిని కొనసాగించారు కనుక, కొనసాగిస్తున్నారు కనుక వారి పిల్లల్ని వారి యొక్క నీతి ఆ పిల్లలు కూడా అనువర్తింపచేయబడి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులుగా ఎంచుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నీతిని పోచేయాలి, ఎంత నీతిని బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తున్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అయినా యోబు గ్రంథంలో ఓ మాట రాస్తాడు, చూద్దాం. యోబు గ్రంథము 'యోబు' చాలా స్పష్టమైన మాట రాయబడింది. దేవుని 27:6 పాస్టర్ అండి. 27:6 పాస్టర్ అండి. కాదు, 8వ అధ్యాయం 8:5 చదివితే కిందని లేఖలో కొంచెం 7-6 వచ్చి చూడండి. 6 సరే చదవండి. అక్కడి నుంచి 5 నుంచి చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడలా, సర్వశక్తుడు దేవుని బతిమాలు కొని ఎడలా
ఆ, నీవు పవిత్రుడు యథార్థవంతుడు అయిన ఎడల ఆ, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఆ. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. Praise the Lord. నీ నీతికి తగినట్టుగా. నివాసం అంటే ఎవరు? ఫ్యామిలీ. మీకు అర్థమైందా? నివాసం అంటే ఎవరు? నేను నా ఇంటి వారును అన్నాడు యెహోషువ. మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్. అంటే నేను నా ఇంటి వారును అంటే నివాసం అనగానే ఇప్పుడు దైవ సంబంధ నివాసం ఫ్యామిలీ. నీ నివాసము వర్ధిల్ల చేయను. నీ నీతికి తగినట్టుగా నీ ఫ్యామిలీ వదులుతుంది. ఎంత నీతిని భార్య భర్తలు పోగు చేసుకుంటారో దాన్ని బట్టి పిల్లల జీవితం వర్ధిల్లుతుంది. ఎంత నీతిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకే నీతిని ప్రతిరోజు మాక్సిమం అబ్రహాము తన బిడ్డల గురించి, తన యోబు తన బిడ్డల గురించి, మరి దావీదు తన బిడ్డల గురించి, ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న దైవ ప్రజలు తమ బిడ్డల గురించి ప్రయాసపడ్డారు. ఆ దైవిక నీతి వాళ్ళు విడిచిపెట్టలేదు, వాళ్ళ పిల్లలకి వర్తించింది. దేవుని స్తోత్రం. దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు తప్పిన వాళ్ళు రక్షణ పొంది మారు మనసు పొందే వరకు ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు. ఎలాగైనా సరిపడబడి తండ్రిని వారు నీ పిల్లలే కావాలి, వారు మామూలుగా ఉండకూడదు. నేనా దయచేసి నీ పిల్ల అని దేవుని పాదాలు పట్టు. ఒకరోజు 2 తప్పకుండా కొద్ది రోజులకైనా వాళ్ళు దేవుని తట్టు ఆకర్షింపబడి ప్రభు నామాన్ని కనపరిచే వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను చిన్నవాడనే ఉంటేని పెద్దవాడినయ్యాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, నీతిమంతులు విడువబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ ఎప్పుడు నేను చూచి ఉండలేదు. తన అనుభవాన్ని చెప్తున్నాడు దావీదు. ఏ పరిస్థితులు కూడా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని గమనించండి. ఇప్పుడు ఎంత మనం దావీదు ఎంత ప్రయాసపడ్డాడు. సరితో ఒకసారి పాపం చేశాడు, దాని ప్రభావం శిక్షణ యొక్క పరిస్థితిని భరించాడు. ఆ తర్వాత చక్కదిద్దబడ్డాడు. మళ్ళా జీవితంలో ఎక్కడ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాన్ని మొదటి రోజుల్లో ఆయన గురించి సాక్ష్యం మనకి అనుగ్రహించబడింది. స్పష్టం ఉంది. మొదటి రోజులు మీరు చదివితే దాంట్లోని దావీదు గురించి సాక్ష్యం కూడా స్పష్టంగా బహుశా 15వ అధ్యాయం అనుకుంటాను. మొదటి రాజులు 15వ అధ్యాయం వస్తుంది. ఒకసారి దావీదు గురించి సాక్ష్యం రాయబడింది. ఒకసారి మొదటి రాజులు 15వ అధ్యాయము 4 చదవండి. దావీదు హిత్తీయుడిని ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములనియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయం అందును తప్పిపోకుండా గనుక. ప్రైజ్ ది లార్డ్. ఉందండి, తప్పిపోకుండా అంటే సాక్ష్యం ఉంది. ఆయన జాగ్రత్త పడ్డాడు. ఒకసారి తప్పు చేశాడు, తెలియకో తెలుసో. తర్వాత జాగ్రత్త పడ్డాడు, శిక్షింపబడ్డాడు, కొన్ని సంవత్సరాలు దేవుని దూరం అయిపోయాడు, చాలా జాగ్రత్త పడ్డాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుని నీతిమంతులు మామూలుగా ఉండకూడదు. వారు ఎంత నీతికి తగినట్టుగా, దేవుని నీతికి తగినట్టుగా ఎంత నీతిని పోగు చేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో వారి సంతానం దేవుడు దీవిస్తాడు. తల్లిదండ్రులు లేని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా బ్యాచులర్ గా ఒక ఆలోచన వేరు. బ్యాచులర్ గా ఎలా ఆలోచించాలంటే, తల్లిదండ్రులతోనూ దేవునితోనూ సంఘముతోనూ సహవాసంతోనూ ఉన్నప్పుడు నేను చేస్తే నా తల్లిదండ్రులకు, నా దేవుడు నాకు ఇచ్చిన సంఘానికి, దేవునికి, నా కుటుంబానికి, నా బంధువులు సైతం అవమానం కలుగుతుంది. కనుక నేను పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. నేను ఒక రాంగ్ స్టెప్ వేస్తే దాని ప్రభావం ఎంతమంది పడుతుంది కనుక నేను దేవునికి వ్యతిరేకం చేయను అన్న యోసేపు తీసుకున్న దైవిక తీర్మానాన్ని తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆలోచన వేరు. అలాగే తల్లిదండ్రులు, నేను ఒక్కడిని పాపం చేస్తే నా ప్రభావం నా పిల్లల మీద, నా కుటుంబం మీద, నాకున్నటువంటి దైవజనుల మీద, సంఘం మీద ఎంతమంది పడుతుంది. పలానా సంఘంలో సభ్యుడు ఇలా చేశాడు అన్న చెడ్డ పేరు ఉంటుంది, పలానా సభ్యులు చేస్తుంది. కనుక మనం మన ప్రభావం జాగ్రత్తగా ఆలోచించి, మనం ఏదో మన స్వార్థం కోరిక మనం చేస్తున్నామని కాదు. జాగ్రత్త గమనించండి. అది తప్పిదం ఏదైనా, పాపం ఏదైనా సరే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభావం ఎంతమంది ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. కనుక ఇది తప్పకుండా ప్రతి కుటుంబం అర్థం చేసుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను, నా డబ్బు నేను తాగుతాను, నా ఇష్టం వ్యభిచారం చేస్తాను, నా ఇష్టం నేను ఉంటాను, నా ఇష్టం అది కాదు. నీ ప్రభావం ఎంతమంది పడుతుంది.
ఎంతమంది పడుతుంది? పలానా వాళ్ళ అబ్బాయి అంటారు తల్లిదండ్రులకి, పలానా వారి భర్త అంటారు తన భార్యకు, పలానా వారు పిల్లలు తండ్రి అంటారు పిల్లలకి. ఇన్ని రకాలుగా ఆ ప్రభావం పడుతుంది. అప్పుడు ఒకసారి పాపం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అర్థం. వెన్ యూ థింక్ ఆఫ్ సిన్ యూ థింక్ ఆఫ్ హెల్ అంటాడు దగ్గర. ఒకవేళ పాపం చేసినప్పుడు ముందు హెల్, నరకాన్ని జ్ఞాపం చేసుకో. భూమి మీదే నరకాన్ని అనిపిస్తాం. ఇప్పుడు ఏదో సరిపోతుంది, ప్రజలు, లోకం, పరిస్థితులు అని ఏదో జరిగిపోతుంది, ఏదో మనం ఈ ఇన్ఫ్లుయెన్స్ మీద, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద తప్పించుకుంటాం అనుకోకూడదు. దాని ప్రభావం చాలా భయంకరంగా పనిచేస్తుంది. మా ఇంట్లో నేను సాంబ్రాణి పొగ వేస్తానంటే, నేను చెప్పినా చెప్పకపోయినా, అన్నా అనకపోయినా సాంబ్రాణి పొగ పక్కింటికి వెళ్ళిపోతుంది. మా ఎదురింటికి వెళ్ళిపోతుంది. మా పక్క వాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతుంది. మా ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సేమ్. ఒక లోపం ఏదైనా మన కుటుంబంలో జరిగి దాని ప్రభావం మన ఫ్యామిలీ అందరి మీదకి దాని ప్రభావం పనిచేస్తుంది. అది ఇతరులు, మన బంధువులు, రక్త సంబంధం వరకు పెడుతుంది ఆ ప్రభావం. కనుక నేను చిన్నవాడనే ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. కనుక నీతిమంతులు వెడబడ దేవుడు నీతిమంతులు ఎప్పుడు విడిచిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంతానాన్ని దేవుడు ఎప్పుడు భిక్షమెత్తుకునే పరిస్థితికి రానివ్వడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పరిస్థితి కూడా మీరు బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారి సంతానాన్ని దేవుడు భిక్షమెత్తుకునే స్థానానికి రానివ్వడు. వాళ్ళ సంతానం నిండుగా దేవుడు దీవిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయాస, కన్నీరు, ప్రార్థన, వాళ్ళు చేసిన పరిచర్య, లేక వారు చేసిన ప్రార్థనలు అన్ని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకార్థ గ్రంథంలో లెక్కించబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా అని యవనస్తులు మా తల్లిదండ్రులు చేస్తే చేయొచ్చు కానీ మేము అలా ఉండలేం అనకూడదు. క్రైస్తవుడు, నీవు వ్యక్తిగతం ఆలోచించాలి. నీ తండ్రి చేసిన ప్రార్థనకి, నీ తల్లి చేసిన ప్రార్థనకి తగినంత స్థాయి జవాబు రావాలంటే నీవు కూడా దైవ దృష్టికి యోగ్యంగా తల్లిదండ్రులకు లోబడి, వాక్యానికి లోబడి, దేవునికి లోబడి నువ్వు ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంలో, నీ తల్లిదండ్రుల నీతిలో, నీ తల్లిదండ్రుల భక్తిలో, నీ తల్లిదండ్రులకు ఇచ్చే దేవుడు దీవెనలో పాలుపొగులు పొందే అవకాశం సంతానానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. మీకు బైబిల్లో కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను, మీరు దేవుని వాక్యానుసారంగా అప్పుడు అర్థమవుతుంది. ఆది కాండము 22వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. ఆది కాండము 22వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమంది ఇసుక వలెను ఈ సంత నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఈ సంతతి వారు తమ శత్రువులుగా స్వాధీనపరుచుకుందరు. ఎవరు చేశారు? అబ్రాహాం చేశాడు. దాన్ని ఫస్ట్ అబ్రాహాం చేశాడు. నీ ఒక్కనొక్క ప్రేమిస్తున్న కుమారుడిని నువ్వు ఇయ్య వెనుదీయలేదు కనుక నేను నీ సంతానమును విస్తరింప చేస్తాను. నీ సంతానము నీ శత్రువులు, వారి శత్రువులుగా స్వాధీనపరుచుకుంటుంది. ఆ స్థాయిని దీవిస్తాను అంటే మొట్టమొదట దాని తాలూకా ప్రభావం ఎవరు? ముందు అబ్రహాం చేసేది ఇది. అందుకే తన సంతానం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడిపోవాలి. ఓకే, ఇంతవరకు ఎలా ఉంటాలో ఉంది, సరే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా వాక్యం పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడినించైనా, ఈ క్షణం నుంచైనా ఇంకా తల్లిదండ్రులు ఒక దైవిక స్థితికి ఏదైనా నా కుటుంబం, నా పిల్లలు ఇవన్నీ నా మీద ఆధారపడి ఉండగా నేను ఇంకా దేవునికి అనుకూలంగానే ఉండి ప్రతి విషయంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చి నేను ముందుకు వెళతాను అన్న దైవిక నిర్ధారణ లేక మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కనుక తప్పకుండా మన జీవితంలో దేవుడు మన సంతానాన్ని విస్తరింప చేస్తాడు. దేవుడు వాగ్దానం, నీ సంతానమును నేను విస్తరింప చేస్తాను. నీ సంతానము వారి శత్రువుల యొక్క గవిని వారు స్వాధీనపరచుకుంటారు. దేవుడు చెప్పంటే తిరిగి ఉండదు. భూమి ఆకాశాలు గతిన మాటలు ఏమాత్రం గతించవు. కనుక బైబిల్ గ్రంథంలో జాగ్రత్త గమనించండి. మనం ఈ 3 విషయాల్ని కొంచెం అర్థం చేసుకుంటే దేవుడు నీతిమంతుల సంతాన పక్ష అన్నాడు. అంటే నీతిమంతులు చేసే నీతిని బట్టి, నీతిమంతులు చేసే ఆరాధన బట్టి, నీతిమంతులు చేసే విధేయతను బట్టి, నీతిమంతులు చేస్తున్న దైవ రాజ్య సంబంధమైన సేవను బట్టి, నీతిమంతులు చేసిన నీతిమంతుల సంతానాన్ని దేవుడు పక్షాన ఉంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? దావీదు చెప్పినట్టు నేను చిన్నవాడినే ఉన్నాను, ముసలివాడినే, అయినా నీతిమంతులు విడబడడం ఎంతవరకు నేను వాళ్ళ పిల్లల లక్ష్మి మీద చూడలేదు. ఎంత కరెక్ట్ దైవికమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నీతిమంతుల పిల్లల్ని దేవుడు భక్ష్యమెత్తుకునే స్థానికి పరిస్థితికి రానివ్వడం. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్.
కనుక చాలా జాగ్రత్త పడాలి. నీతిమంతులైన వారు జాగ్రత్త పడాలి. నీతిమంతుల సంతానం ఇప్పుడు ఇంకా జాగ్రత్తలో వెళ్ళిపోవాలి. కనుక అబ్రాహామును బట్టి అబ్రాహాము సంతానం అంత సంతానం దీవించబడిందని ప్రత్యేకంగా మనం ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి విషయాలు బట్టి మనం నేర్చుకుంటాం. బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒక మాటని, గుడ్ చిల్డ్రన్. ఇది పెద్ద అంశం. ఇది నేను ఇప్పుడు అన్ని చెప్పలేను. 1-2 మాటలని మీకు తెలిసిపరుస్తాను. గుడ్ చిల్డ్రన్ అని అర్థం చేసుకుంటే మంచి ఆయన సంతానం. ఆ సంతానం ఎవరో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఉదాహరణకి యోసేపు. యోసేపు వలన తండ్రి గొప్ప పేరు వచ్చింది. పలనవారి కొడుకు ఐగుప్తుకి అధికారి, దేశం అంతటికి అధికారి. నేను ఒక మాట చదివి నేను గొప్ప నాకు ఇది అవుతుంది, ఎక్సైట్ అవుతాను. దేవుట యోసేపును ఫరోకు తండ్రిగాను అధికారిగా నియమించాను. ఎక్కడండి? యోసేపు వయసు 30 ఏళ్ళు. ఫరో అంతగానే పెద్దవాడు. ఫరోకు తండ్రిగాను అధికారిగాను నియమించాను. ఫరో స్వయంగా మాట చెప్తాడు, నీ అనుమతి లేకుండా. ఆయన అనుమతి అనలేదు, నీ అనుమతి లేకుండా యోసేపు చెప్తాడు, నా దేశంలో ఏ ఒక్కడు నువ్వు చేయెత్తనే చేయెత్తాడు, నువ్వు కాలెత్తనే కాలెత్తాలి. ఏమిటండి అధికారం? దేవుడు ఎలాగ నీతిమంతుల సంతానాన్ని ప్రయత్నాడు. యాకోబు కన్నీరు గాని, యాకోబు ప్రార్థన గాని, యాకోబు అంగలార్పు గాని దేవుడు విడిచిపెట్టాడా? యోసేపు ఎంత మంచి సంతానంగా బైబిల్ చెప్తుంది. ఎంతమంది యవనస్తులు ఉన్నారు సంఘంలో? గుడ్ చిల్డ్రన్ గా ఉండండి. నీ వల్ల తండ్రికి మంచి పేరు రావాలి, దేవుని గొప్ప మహిమ రావాలి. ఆయన ఎవరు మీ సేవకుడు అంటే, మా సేవకుడు పలానాయన అంటే ఆయనకి మంచి పేరు రావాలి. అంతేగాని నా ఇష్టం నేను చేస్తాను, నేను నా ఇష్టం నేను ఉంటాను అని పద్ధతిని అనుసరించడం కఠినత్వం, మూర్ఖత్వం, దేవునికి వ్యతిరేకం అవుతుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన పవిత్ర సత్యం అంటే, నీవు చేసే విధానం, నువ్వు తీసుకున్న నిర్ణయం ద్వారా ఎంతమంది దేవుని మహిమ కొరకు ఆశ్రయించబడతారంటే ఆశ్రయించబడతారు. మంచి సంతానంగా యోసేపు జీవితం దీవించబడింది. యోసేపు జీవితం దేవునికి స్తోత్రం. ప్రేమించడం కానీ, క్షమించట్లు కానీ, అతని రాజ్య పరిపాలన కానీ, అతను తీసుకున్న నిర్ణయాలు కానీ, అతని భయభక్తులు కానీ ఎటు చెడు ఒక దైవిక సంతానంగా దీవించబడ్డాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. మొదటి సమయంలో 2:26. మొదటి సమూయేలు 2:26. బాలుడగు సమూయేలు ఉమ్, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా ఉమ్, దయను మనుష్య దయను వర్ధిల్లుచుండెను. ఉమ్. మంచి చిల్డ్రన్ అనడానికి మరొక ఉదాహరణ సమూయేలు. చిన్నప్పుడే తల్లి మందిరానికి అప్పగించింది, ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. నిబంధన మనసు పక్కన ఉంటాడు, ఆయన పడుకుంటాడు. దేవుడు తను ఆశ్రయించాడు. చిన్నప్పుడే ఎఫోద్ ధరించుకొని పరిచయం చేస్తున్నాడు. ఆలోచించాడు. చిన్నప్పుడే ఏది నేర్పిస్తామో దానికి తగినట్టుంది. అందుకే లేఖనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మన పిల్లలు దైవత్వంలో, వాక్యంలో, సత్యంలో, ఆత్మలో ఎదిగేటట్టు ప్రార్థన చేయాలి. అది వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ఇది మనం గుర్తెరగాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇవన్నీ చిన్న ఉదాహరణలు. నేను మీకు చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను. యోషియా 2వ దినవృత్తాంతాలు 34:3. అవన్నీ చెప్తే సమయం అవుతుంది. మళ్ళీ నేను మీకు అన్ని ఎంతమంది తన ప్రభు ఏలుబడి యందు ఆ తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తను ఆ ఇంకను బాలుడు ఉండగానే అతడు ఆ తన పితరుడైన దావీదు యొక్క ఆ దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్న వాడై ఆ 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభమును పడగొట్టి ఆ చెక్కిన విగ్రహములను పోత విగ్రహమును తీసివేసి యూదా ఉమ్. దేశమును యెరూషలేము పవిత్రం చేయుచును ఆరంభించెను. Praise God. చిన్నవాడు తన బైబిల్ తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం, అంటే దావీదు తరగా వంశం ఎక్కడికి వెళ్ళింది, దావీదు పేరు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ యోషియా? సరే, బైబిల్ దావీదు చేసింది, దావీదు జీవించిన జీవితం నీతియుక్తమైన జీవితం.
దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళి సంతానం. ఈరోజు దేవుని పాదాల దగ్గర యోషియా చిన్నప్పుడే 8 ఏళ్ల బాలుడప్పుడే రాజు అయిపోయాడు. 12 ఏళ్ళకి వచ్చేసరికి ఇంకా దేశం పవిత్రపరచాలని స్థాయికి వచ్చాడు. మంచి సంతానానికి సాదృశ్యంగా. సరే, పాత నిబంధన నేర్చుకున్నాం కదా 3 సంగతులు. కొత్త నిబంధన 2 తిమోతి 3:15. 2 తిమోతి 3:15 మంచి సంతానం అని చెప్తున్నాడు. క్రీస్తు నందించవలసిన విశ్వాసము ద్వారా ఉమ్, రక్షణాత్మక జ్ఞానము నీకు కలిగించుటకు, ఉమ్, అదే పాస్టర్ గారు, ఉమ్. కలిగించుటకు 2 శక్తి గల పరిశుద్ధ 2 తిమోతి 3:15 చదువుతాం కదా. 3:15 ఆ మరి అదే కాబట్టి వినాలి. 3:15 3:15 పాస్టర్ గారండి. చదువుతున్నావా? ఆ. ఓకే, చదువు. క్రీస్తు నందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటిని నిలకడగా ఉండుము. ఎక్కడ నేర్చుకున్నావు? ఈ దైవజనులు నేర్చుకున్నావు వాక్య ప్రకారం నిలకడ ఉండు. అట్లా నిలకడ మంచి సంతానం. ప్రైస్తలాడు. దేవునికి వాక్యంలో బైబిల్ చాలా దైవ దృష్టికి యోగ్యమైనటువంటి పరిస్థితి. తిమోతి రాసిన పత్రికలోనే ప్రైస్తలాడు. తండ్రి మీకు స్తోత్రం ప్రభు. రెండో పత్రికలోనే మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. 3 నుంచి చదవండి. నా ప్రార్థన నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటై నిన్ను చూడవలనది ఏం బగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితర ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట మొదట నీ అవమైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పునాది ఎవరు? అవ్వ. ప్రైజ్ లార్డ్. పునాది అవ్వ. నీ అవ్వైన లోయలు స్పష్టంగా రాయబడింది. నీ అవ్వలోను నీ తల్లిలోను యునేకిలోను అది ముందు వసించింది. ఆ విశ్వాసం. ఆ విశ్వాసమే నీకు లభించింది. నీతో సహా పంచడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. చూసారా? పునాది ఎవరు? అవ్వ. ఎంత ఎంత దైవికమైనది. అందుకే లేఖనాలు చెప్తున్నాయి నీతిమంతుల సంతానం. మన పునాదులు పూర్వం దగ్గర. ఇప్పుడు ఉదాహరణకి నేను నాకు కుటుంబీకులు కానీ నా మీద వారు నా తల్లిదండ్రులు కానీ నేనే నా ఇంటికి. నా తర్వాత నాకు వచ్చిన నా సంతానం. ఇప్పుడు నా సంతానం ఎక్కడి నుంచి? నా నుంచే వాడు చూసుకోవాలి. ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. తిమోతి గ్రంథంలో తిమోతి ఇక్కడ విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అయిందంటే దైవజనుడి దగ్గర బాల్యం దగ్గర నుంచి బాగా దైవికమైన విషయాల్ని నేర్చుకున్నాడు. మంచి విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత తన అవ్వలో ఆ దైవిక విశ్వాసం ఉంది. తన తల్లిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తనలో కూడా నివసిస్తూ తిమోతికి మంచి దైవజనుడిగా ఆశించబడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం. నీతిమంతుల సంతానం. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను బ్యాడ్ చిల్డ్రన్ గురించి 1-2 విషయాలు చూపించి ముగించేస్తాను. క్రైస్తవులు చూద్దాం. ఆదికాండము 26 చూడండి. 34-35 వచనాలు ఉంటుందా? ఆదికాండము 26వ అధ్యాయంలోని ఏసావు చదవండి. ఏసావు 40 సంవత్సరాలు వాడినప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాసమతును పెళ్లి చేసుకున్న వీరు ఇస్సాకునకు రెబ్బాకున మనోభేదం కలగజేశారు. చూసారా?
ఏశావు 40 సంవత్సరములు గలవాడై హిత్తీయుడైన బేయరి కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసమతును పెళ్లి చేసుకున్నారు. వీరు ఇస్సాకు మనోవేదన కలుగు చేసి తల్లిదండ్రులు దుఃఖపరిచినటువంటి వ్యక్తులు వీరు. ఆ భార్యలు తద్వారా ఏశావు చేసిన కార్యం, దాని పరిస్థితి అంతకాదు, దేవుణ్ణి దుఃఖపరిచాడు. దైవవాక్యాన్ని వ్యతిరేకంగా తిని ఒక పూట ఆ తిండి తిని అటు తల్లిదండ్రుల్ని, దేవుణ్ణి, అందరినీ బాధపరిచాడు ఏశావు. అందుకే అతను సంతానం ఏదోమీయులు ఒక్కడు దీవించబడలేదు. చాలా భయానకమైన పరిస్థితికి పెట్టిపోయింది. బ్యాడ్ చిల్డ్రన్. ఇశ్రాయేలు వంశంలోనే ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. చూసారా? నీతిమంతుడు సంతానం ఉండవలసిన వాడు, నీతిమంతుడు పట్టికలో ఉండవలసిన వాడు, కానీ పోగొట్టుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని ఇలాగా నేను కొన్ని ఉదాహరణ చెప్తే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏలి 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఇతను యాజకుల పిల్లలు వీళ్ళు. ఏలి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత యోగ్యంగా ఉండాలి చూడండి. 2:12 1 సమూయేలు 2. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారండి ఎంత బాధకర సంభవం. దేవుని, అతని తండ్రి దేవుడు సేవిస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు. కనీసం ఒక్కసారైనా దీనికి ఏలీకి దేవుడు హెచ్చరించాడు. నీవు నీ దేవుని కంటే నీ కుమారుల్ని హెచ్చుగా చూస్తున్నావు అని గద్దించాడు దేవుడు. అర్థమైందండి? బైబిల్ చాలా గొప్పదండి. వాక్యంలో ఉన్న సత్యం నేను మీకు చెప్తున్నాను. కనుక చాలా మన పిల్లల్ని దేవుని కంటే ఎక్కువ చూడడం పద్ధతి కాదేమో అని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ ఎంత గొప్పది. మీరు దీని గురించి మీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. అబ్షాలోము కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు కొడుకు. దావీదు అంత మంచి దైవజనుడు, మంచి దైవ సేవకుడు, చక్రవర్తి. కానీ అబ్షాలోము పరిస్థితి దైవ వాక్యాన్ని వ్యతిరేక చెప్పుడు మాట విన్నాడు. అహీతోపెలుని గ్రూప్ లో చేర్చుకున్నాడు. అహీతోపెలు చెడ్డ ఆలోచన అనుసరించాడు. దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇంకా అతని జీవితం ఎంత భయంకరం ఉంది. అబ్షాలోము బాలుడైన అబ్షాలోము క్షేమమేనా అని అడుగుతాడు. మిగతా వాళ్ళకి క్షేమం అవసరం లేదు. సరే కుమారుడు కదా అని అడిగాడు. అతని పరిస్థితి తెలీదా? ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ పాపంలో ఉన్నాడు అని. చూసారా ఎంత భయంకరం. బైబిల్ యోవాబు బైబిల్ అంటాడు, అంటే నీ మొత్తం సైన్యం అంతా చనిపోయి నీ కొడుకు బతుకుంటే నీకు చాలన్నమాట. మేము అందరూ చనిపోయినా నీకు దుఃఖం కాదు, బాధ కాదు. నీ కొడుకు నీకుంటే ఎంత స్వార్థం నీకు అని అడుగుతాడు యోవాబు. తప్పు రాజా, అది ప్రభు దృష్టి యోగ్యం కాదంటాడు. అంటే దేవుని కంటే ఎక్కువగా అసలు నేను చనిపోయి నువ్వు బతుకు బాగున్నా బాగుంది. ఎందుకు? నీ అంటే పాపాతుడు ఆడి బతుకు ఎందుకు? నేను చనిపోయి పిల్లలంటే ఎంత ప్రేమ చూడండి. ఉండాలి ప్రతి తల్లిదండ్రులకి పిల్లలంటే ప్రేమ. ప్రేమ ఉంటుంది. మనం కన్నా మన పిల్లల ప్రేమ, కానీ దేవుని గట్టిగా ప్రేస్తున్నాను. వాక్యానుసారంగా నేను మీరు ఆలోచిద్దాం. ఇప్పుడు నేను బ్యాచ్లో ఒకరిద్దరు ఉదాహరణ చూపించాను. గుడ్ చిల్డ్రన్, మంచి సంతానం, చెడు సంతానం. చెడు సంతానం వీళ్ళందరూ ఉన్నారు. ఏశావు, అబ్షాలోము, లేక ఇతరమైన వారు ఉన్నారు. వాళ్ళందరూ మంచి సంతానంగా వాళ్ళు ఇస్సాకు, యోసేపు, సమూయేలు ఇంకా ఉన్నారు. నేను మీకు అన్ని చెప్తాను, ఒకటి చెప్తాను తర్వాత. కనుక మంచి సంతానం ఉందా అంటే నీతిమంతుల సంతాన పక్షం అని ఉంటాడు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. నీతిమంతుల సంతానాన్ని వాడు అద్భుతంగా దేవుడు వారి పక్షం నుండి వారి యుద్ధంలో కానివ్వండి, మామూలు జీవితంలో కానివ్వండి ఆశ్రయించి భర్తలు చేస్తాడు. క్రైస్తవుడు దాన్ని బట్టి మన జీవితంలో ఎక్కడ నీతిని కోల్పోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, నీతిని కాపాడుకుంటూ నీతిని అభివృద్ధి పరచుకుంటూ మనం మన నీతి ఇంకా
ఎక్కువ చేసుకుంటే దానికి తగినట్టు ఇంకా మన సంతానం దీవించబడిన అవకాశం కూడా ఉంది. దాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్త ఉండాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కాన్సెప్ట్ అండి. నీతిమంతులు ఏదో అనడానికిలే, నీతిమంతుడు నువ్వెంత నీతిని కొనసాగిస్తే, నువ్వెంత నీతిని కాపాడుకుంటే, నువ్వెంత నీతిలో నీ జీవితాన్ని గడిపితే దానికి తగినట్టు పరిస్థితులు ఉంటాయి. దేవుని స్తోత్రం. అయినా కూడా తను నీతిమంతుడైనటువంటి మంచి ఇశ్రాయేలు సంతానంలో పుట్టాడు ఏశావు. మరి యాకోబు నీతిమంతుడే కదా బయలుదేరాడు, కానీ లేకపోతే తండ్రి ఇస్సాకు నీతిమంతుడే కదా. చిన్నవాడు దేవుని కృపను బట్టి ఆదరించబడి ఆశపడ్డాడు, పెద్దవాడు దైవ చిత్తాన్ని ఎత్తుకొచ్చాడు. క్రైస్తవుడు కనుక దేవుని పాదాల దగ్గర నేర్చుకొని ఏశావు గురించి రాయబడిన సత్యం ఏంటంటే, వాడు ఎప్పుడు ప్రార్థించాడా దేవుడు ఉన్నాడని ఇప్పుడు అడిగిందో లేదో తెలియదు, మనకు తెలియదు. కానీ ఎప్పుడు వాడు వేటగాడడం, కొట్టురావడం, మాంసం తినడం ఇదే వాడుకున్న దినచర్య. ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఎక్కడ మనకేం తెలియదు. క్రైస్తవుడు యాకోబు ప్రయాణమైనప్పుడు దేవుని సన్నిధిలో పడుకొని ప్రార్థన చేస్తే అతనికి దైవ దృష్టి యోగమైన దర్శనం కల వచ్చిందని లేఖలో చెప్పింది. కానీ ఇతనికి ఎక్కడ ఏమీ లేదు. ముందే దైవ దృష్టి వ్యతిరేకంగా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునే స్థాయిలో ఉన్నాడు. గుడ్ చిల్డ్రన్గా ఉందాం, మంచి సంతానం ఉందాం, బ్యాడ్ చెడు సంతానం ఉందాం. నీతిమంతులుగా నీతిని కాపాడుకునే వరకు ఉందాం, నీతిని బద్దలు చేసుకునే వరకు ఉందాం, నీతిని జీవితంలో అనువర్తింప చేసుకుందాం. నీతిని ఎక్కడ కూడా తప్పకుండా జాగ్రత్త పడతాం. అప్పుడు మనమే కాదు, మన తర్వాత మన పిల్లల 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 తరం కూడా దేవుడు దీవిస్తాడు, తప్పకుండా అద్భుతం చేస్తాడు. ఈ క్రమాన్ని మనం దైవికంగా మనం పాటిద్దాం. దేవుడు తన మాటలు మన మీలో దీవించును కాక. ప్రైజ్ గాడ్. మీరు ఆత్మచేత ప్రేరేపించబడి చిన్న ప్రార్థన చేయండి. నీతిమంతుల సంతానం సందేశం యొక్క పేరు ఈరోజు. దేవుడు మన సంతానాన్ని దీవించాలి. రికార్డింగ్ స్టాప్ చేయాలి మీరు. ఏంటమ్మా రికార్డా?